అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త. ఇక ఏపీలో ఉద్యోగుల కోసం ప్రభుత్వం శుభవార్త, పెండింగ్ బకాయిల విడుదల అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. గతంలో పెండింగుల్లో ఉన్న వేతన బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గద్దె దిగే సమయానికి రాష్ట్రానికి సంబంధించిన దాదాపుగా 25,000 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెల్లడించింది. ఇక ప్రభుత్వం మొదటి దశలో జీపీఎఫ్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో 4,000 నుంచి 5,000 కోట్ల వరకు చెల్లించాలని నిర్ణయించింది. ఉద్యోగులకు గతంలో పెండింగుల్లో ఉన్న డబ్బులు త్వరగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇక ఈ చెల్లింపులకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి అందే వాటితో నిర్వహించనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చే నిధులను ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం వినియోగించనున్నారు. దీంతో ప్రభుత్వం మెల్లగా ఆర్థిక ఇబ్బందులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంది.